బీజేపీలోకి హరీష్ రావు బీఆర్ఎస్ ఎల్పీ పదవి ఇవ్వకుంటే జరిగేది ఇదే. కేటీఆర్ ఇప్పటికీ తండ్రి చాటు కొడుకే, ఆయనకు జీరో నాలెడ్జ్. కాళేశ్వరం చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు వెళ్ళలేదు? భువనగిరి నుంచి పోటీ చేయాలని రాహుల్ కోరాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ ఒకరు చూస్తాను. హరీష్ రావుకు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోతే ఆయన సైతం బీజేపీలో చేరుతారని మంత్రి కోమటిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కట్టించిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించారు. సో మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, హరీష్ రావు అనే వ్యక్తి ఎప్పటికైనా కానీ బీజేపీలో చేరుతాడు, అందులో నో డౌట్. ఎందుకంటే ఆయన అమిత్ షాకు కట్టు బానిసలా అంటాడు. సో ఎప్పుడైనా ఏ క్షణమైనా ఆయన బీజేపీలో చేరే అవకాశం అయితే బలంగా కనబడతా ఉంది. ఇక కల్వకుంట్ల కుటుంబంలో హరీష్ రావు వర్సెస్ కేటీఆర్, వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గు అనే విధంగా ఈరోజు ఇద్దరి మధ్య తారాస్థాయి కనబడతా ఉన్నాయి. కానీ బయటికి మాత్రం వాళ్ళిద్దరూ ఎంత శుద్ధపూసల్లా కనబడుతున్నప్పటికీ కూడా ఆ నాటకం చేస్తూ ఉంటారు. వీళ్ళంతా తెర ముందేమో నటిస్తూ ఉంటారు, తెర వెనకాల మొత్తం వీళ్ళ భాగవతం వేరేలా ఉంటారు, మొత్తం కొట్టుకుండే. ఒక కథనం కూడా వచ్చింది, కేసీఆర్ కాలేయడం కారణమే వీళ్ళు అని చెప్పేసి ఒక కథనం కూడా ఉంది. వాస్తవంగా వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే మధ్యలో కేసీఆర్ పోతే ఆ అర్ధరాత్రి కింద పడి ఆయన కాలేరిందని చెప్పి చెప్తా ఉన్నారు. సో రాసి పెట్టుకోండి మిత్రులారా, హరీష్ రావు అనే వ్యక్తి ఏనాటికైనా, అది ఎప్పుడైనా కావచ్చు, 6 నెలలు కావచ్చు, లేకపోతే తర్వాత ఎప్పుడైనా కావచ్చు, ఎప్పటికైనా కానీ బీజేపీలో చేరుతాడు. రాసి పెట్టుకోండి. హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ, సొల్లేరు విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. బీజేపీలోకి హరీష్ రావు బీఆర్ఎస్ ఎల్పీ పదవి ఇవ్వకుంటే జరిగేది ఇదే. కేటీఆర్ ఇప్పటికీ తండ్రి చాటు కొడుకే, ఆయనకు జీరో నాలెడ్జ్. కాళేశ్వరం చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు వెళ్ళలేదు? భువనగిరి నుంచి పోటీ చేయాలని రాహుల్ కోరాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ ఒకరు చూస్తాను. హరీష్ రావుకు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోతే ఆయన సైతం బీజేపీలో చేరుతారని మంత్రి కోమటిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కట్టించిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించారు. సో మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, హరీష్ రావు అనే వ్యక్తి ఎప్పటికైనా కానీ బీజేపీలో చేరుతాడు, అందులో నో డౌట్. ఎందుకంటే ఆయన అమిత్ షాకు కట్టు బానిసలా అంటాడు. సో ఎప్పుడైనా ఏ క్షణమైనా ఆయన బీజేపీలో చేరే అవకాశం అయితే బలంగా కనబడతా ఉంది. ఇక కల్వకుంట్ల కుటుంబంలో హరీష్ రావు వర్సెస్ కేటీఆర్, వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గు అనే విధంగా ఈరోజు ఇద్దరి మధ్య తారాస్థాయి కనబడతా ఉన్నాయి. కానీ బయటికి మాత్రం వాళ్ళిద్దరూ ఎంత శుద్ధపూసల్లా కనబడుతున్నప్పటికీ కూడా ఆ నాటకం చేస్తూ ఉంటారు. వీళ్ళంతా తెర ముందేమో నటిస్తూ ఉంటారు, తెర వెనకాల మొత్తం వీళ్ళ భాగవతం వేరేలా ఉంటారు, మొత్తం కొట్టుకుండే. ఒక కథనం కూడా వచ్చింది, కేసీఆర్ కాలేయడం కారణమే వీళ్ళు అని చెప్పేసి ఒక కథనం కూడా ఉంది. వాస్తవంగా వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే మధ్యలో కేసీఆర్ పోతే ఆ అర్ధరాత్రి కింద పడి ఆయన కాలేరిందని చెప్పి చెప్తా ఉన్నారు. సో రాసి పెట్టుకోండి మిత్రులారా, హరీష్ రావు అనే వ్యక్తి ఏనాటికైనా, అది ఎప్పుడైనా కావచ్చు, 6 నెలలు కావచ్చు, లేకపోతే తర్వాత ఎప్పుడైనా కావచ్చు, ఎప్పటికైనా కానీ బీజేపీలో చేరుతాడు. రాసి పెట్టుకోండి.